చాలామంది క్రైస్తవులు కొన్ని సంవత్సరాలుగా క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. క్రీస్తును వెంబడిస్తున్నప్పటికీ వారికి రక్షణ అంటే ఏమిటో తెలియదు, రక్షణ అనుభవం గురించి వారికి తెలియదు. అలాగే నూతనంగా క్రొత్తగా క్రీస్తుని వెంబడిస్తున్న వారికి, అనుసరిస్తున్న వారికి అసలు ఈ రక్షణ అంటే ఏమిటి, మారు మనసు అంటే ఏమిటి అనే విషయాలపైన వారికి పెద్ద అవగాహన లేదు. అసలు ఈ రక్షణ అంటే ఏమిటి, రక్షింపబడడానికి గల భావం ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, రక్షణ అనే పదానికి గ్రీకులో సొటేరియా అనే పదం వాడబడింది. దీని యొక్క అర్థం ఏంటంటే విడుదల అని. వాక్యానుసారమైన రక్షణ ఏంటంటే పాపపు శక్తి నుండి, సాతాను అధికారం నుండి మరియు నిత్య నాశనం నుండి విడుదల పొందడమే రక్షణ. వీటి నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ప్రభులవారు మన కోసం తన ప్రాణాన్ని బలియాగంగా ఆ శిలువపై అర్పించారు. భయంకరమైన ఈ 3 బంధకాల నుండి విడుదల లేకుంటే నీకు నిజమైన రక్షణ లేదు. అయినా ఇప్పుడు మనం రక్షణ గురించి చర్చించుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. ఇది సగం మాత్రమే వివరించబడింది, సగం మాత్రమే వివరణ ఇవ్వబడింది. పూర్తి వివరణ ఇప్పుడు మనం చూద్దాం. అసలు మనం దేని నుండి విడుదల పొందాలో తెలుసుకున్నాం, కానీ దేనికోసం విడుదల పొందాలి? మనము దేవునితో సహవాసాన్ని, అంటే ఒకప్పుడు వేరుగా జీవించి ఇప్పుడు దేవునితో సమాధాన పడడానికి, దేవునికి విధేయులై జీవించడానికి, ఒకప్పుడున్న అవిధేయత గల జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు నాయకత్వానికి లోబడడానికి మరియు దేవుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం విడుదల చేయబడ్డాము. దేని కొరకు విడుదల చేయబడ్డామంటే, మనము ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, ఆయన నాయకత్వం కింద మనం లోబడి ఉండడానికి, ఆయనతో సమాధాన పడడానికి, ఆయనకు విధేయులై జీవించడానికి మనము విడుదల చేయబడ్డాము. అంటే రక్షణను పొందుకున్నాము, రక్షణను అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే రక్షణ అంటే పాపపు శక్తి నుండి, సాతాను అధికారం నుండి, నిత్య నాశనం నుండి విడుదల పొందడము రక్షణ. అసలు దేనికోసం ఈ రక్షణ అంటే, యేసు రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆయనకు లోబడి ఉండడానికి, ఆయనకు విధేయులై జీవించడానికి. అసలు ఈ రక్షణ అంటే ఏమిటో మనం విన్నాం, కానీ రక్షణను మనం ఎలా పొందుకోవాలి? మనము పాపపు విషయంలో యథార్థంగా మారు మనసు పొంది మరియు మన ప్రాయచిత్తం కోసం సిలువలో క్రీస్తు ముగించిన కార్యమందు, అంటే మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం రక్షణ పొందుకుంటాము. క్రీస్తు ఎవరో మరియు ఆయన ఏం చేశాడో అనే దాని గురించి మనము జ్ఞానం మాత్రం కలిగి ఉంటే మనం రక్షణను పొందుకోలేము. మనల్ని మనము రక్షించుకోలేని నిస్సహాయతను మరియు పాపం స్థితిని గుర్తించి మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడితేనే మనము రక్షణను పొందుకునే వారిగా ఉంటాము. రక్షణ కేవలము దేవుని కృపవరమని, మరి అది పొందడానికి మనము అయోగ్యులమని గుర్తిస్తేనే మనం ఆ రక్షణను పొందుకునే వారిగా ఉంటాము, దాన్ని పొందుకోగలుగుతాము. ఇవన్నీ రక్షణ పొందుకొనడంలో ఒకదానికొకటి పనివేసుకునే భాగాలుగా ఉన్నాయి. రక్షణను పొందామని చెప్పుకునే వారిలో ఎంతమంది ఇలాంటి జీవిత పరివర్తనను, లేకపోతే ఇలాంటి జీవితాన్ని, ఇలాంటి క్రియల్ని చేసేవారిగా ఉన్నారు? సరే, ఒకవేళ మీరు క్రైస్తవులను చెప్పుకుంటే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. అసలు మీ రక్షణ వాక్యానుసారమైనదేనా, లేకపోతే స్వయం కల్పితమా? మీరు అపవాది శక్తి, పాపపు శక్తి మరియు నిత్య నాశనం నుండి విడుదల పొందారా? మీరు దేవునికి స్వేచ్ఛగా లోబడుతున్నారా? పశ్చాత్తాప హృదయం ఉందా మీకు పరిశుద్ధంగా మరియు నీతిగా జీవించాలనే ఆసక్తి కలిగి ఉన్నారా? ఎంతోమంది నిజమైన దేవుని రక్షణ అనుభవం లేకుండా కేవలము మతపరమైన కార్యక్రమాలలో వాటిలో పాల్గొంటూ వాటిని ఆచరించేవారిగా ఉంటున్నారు. రక్షణ అనే నిశ్చయత లేకపోయినను దేవుని బిడ్డలమని మరియు పరలోక మార్గంలో ప్రయాణిస్తున్నామని ప్రజలను నమ్మించడమే అపవాది యొక్క తంత్రము, అపవాది చేసే క్రియ. అయితే చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఎంతమంది పరలోకంలో వారసత్వం లేకుండా సంఘములో మీ యొక్క సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు, మెంబర్షిప్ని కలిగి ఉన్నారు?
ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ రక్షణ వాక్యానుసారమైనదేనా? అసలు రక్షణ అంటే ఏమిటి? రక్షణ దేనికోసం పొందుకున్నాము? నువ్వు అనుభవిస్తున్న రక్షణ దేవుడిచ్చిందా? నీ అంతలా నీవే స్వయంగా కల్పించుకున్నదా? పరలోక రాజ్యములో నీకు ప్రవేశించడానికి అర్హత కలిగి ఉన్నావా? కేవలం సంఘంలో సభ్యత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో క్రైస్తవుడా.